దేవుడు పిలుస్తున్నాడు, ఏలి ఏలి లాభ సమక్తానంటే కింద ఉన్నటువంటి వారు అనుకున్నారు రోమా సైనికులు వాళ్ళు, ఇంకేంటి ఏలి అని పిలుస్తున్నాడు. పాత నిబంధనలు ఏలియా చాలా ప్రాముఖ్యమైన ప్రవక్త కదా, ఏలి అని పిలుస్తున్నాడు అనుకున్నాను. కానీ యేసు ప్రభువు పలికిన మాట ఏలి ఏలి లాభ సమక్త, నా దేవా నా దేవా నా చేతిని విడిచిపెట్టావు. ఒకవేళ ఆ టైంలో దేవాది దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యొక్క చేతిని విడిచిపెట్టకపోతే యేసుక్రీస్తు ప్రభువు మన చేతిని తండ్రికి అప్పగించలేడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యొక్క చేతిని ఏం చేశాడు? ఈ మాట పలుకుతున్నప్పుడు అద్భుతాలు జరిగినాయండి. ఆ సిలువ దగ్గర భూకంపం కలిగిందట, ఈ ట్రెమర్స్ వచ్చినాయి, భూప్రకంపనలు వచ్చినాయి, భూమి కంపించింది, బండలు పేలిని, ఆ దేశం అంతా చీకటి కమ్ముకుంది, జంతువులన్నీ కూడా చీకటి అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు గోళ్ళకు వెళ్ళిపోయినాయి పక్షులు. ఆ టైంలో దేవాలయం పైనుంచి కింద వరకు చిరిగిపోయింది. ఆ యొక్క సమాధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేహాలు ఆత్మలు ఏమండి అవి లేపబడ్డాయి. అనేక అద్భుతాలు ఆ ప్రాంతంలో జరిగినాయి. దేశము చీకటి కమ్ముకుంది. నేను అనుకుంటా ఉన్నాను, సూర్యుడు అనుకున్నాడు, నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సమస్త మానవాళికి తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. సమస్త మానవాళికి రక్షణ కార్యం ద్వారా చీకటి ప్రతి మానవునికి వెలుగిస్తున్నాడు. కాబట్టి నా వెలుగు ఏ పాటిదిలే ఆయన పక్క వెళ్ళిపోయాడు. ఎవరో సూర్యుడు. ఆయన పుట్టినప్పుడు కూడా ఆకాశంలో తార పుట్టింది, కానీ ఆయన మరణిస్తున్నప్పుడు వెలుగు లేకుండా మారిపోయింది. ఎందుకు తెలుసా? నీతి సూర్యుడే ప్రపంచానికి కాంతినిస్తున్నప్పుడు మా నక్షత్ర కాంతులు, మా సూర్యకాంతులు, మా చంద్రకాంతులు ఎందుకు అనుకుని సైడ్ అయిపోయినాయి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. యేసే నీతి సూర్యుడు కాదా? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో దేవాలయపు తెరప పైనుంచి చిరిగిపోయింది. చెప్పాను కదండి, ఇంకా నేరుగా ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోక రాజ్యాన్ని నేరుగా వెళ్ళిపోవచ్చు. నేరుగా నేను చెప్పాను, పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని, ఆవరణాన్ని ఇంకా దేవుడు ఏకం చేశాడు. ఇంకా తెరలేవు. యూ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా వెళ్ళిపోవచ్చు. బలులు అక్కర్లా, ఇంకా దేవుడే నిత్య బలిగా చేయబడి పస్కా గొర్రె పిల్ల ఇంకా అక్కర్లా. నిజంగా పాప ప్రాయశ్చిత్త బలి చేయనక్కర్లా. గొర్రె పిల్లని సెలెక్ట్ చేసి దాన్ని మరలా అడవిలోకి పంపించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువు ఆ పాప ప్రాయశ్చిత్త బలి, యేసు ప్రభువు ఆ పస్కా బలి, పశువు బలి కార్యక్రమాలు క్లోజ్ చేశాడు. ఇంకా బలులు, ఇంకా విశ్రాంతి దినాలు, ఇంకా సున్నతులు, ఇవి పాత నిబంధనల ఆచారాలు ఇంకా విడిచిపెట్టకపోతే ధర్మశాస్త్రం యొక్క బంధకాల్లో ఉన్నావు. వీఆర్ నాట్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా, బట్ వీఆర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. మనం ఇప్పుడు ధర్మశాస్త్ర యుగంలో లేము, మనం కృపాయుగంలో ఉన్నాం. దేవుడు వాటన్నిటిని ధర్మశాస్త్రాన్ని కొట్టేసి ఆయన నెరవేర్చి ఆయన కృపను వెలుగులోకి తీసుకొచ్చాడు, ఆయన రక్షణ వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇక మనం ఆచరించాల్సిన విశ్రాంతి దినం కాదు, పునరుత్థాన దినం.